నేను లాస్ట్ 2 వీడియోస్‌లో ట్రంప్ కానీ, ట్రంప్ సపోర్టర్స్ కొంతమంది హెచ్-1బీకి పాజిటివ్‌గానే ఉన్నారు. అండ్ స్కిల్డ్ పీపుల్ యూఎస్ఏకి కావాలి. సో, హెచ్-1బీ ద్వారానే కదా వీళ్ళొస్తారు. అండ్ వీళ్ళతోటి యూఎస్ఏ కొంచెం డెవలప్‌మెంట్‌కి యూజ్ అవుతది. వీళ్ళని కొద్ది రోజులు ట్రైన్ చేపించుకోవాలి. తర్వాత వీళ్ళని రిటర్న్ పంపియాలి. ఇలా చూస్తున్నాం అని చెప్పి వీడియోస్ చేశాను. సో, అంటే వాళ్ళు చెప్పింది నేను మెన్షన్ చేశాను. ఆ వీడియోల కింద కొన్ని కామెంట్స్ వచ్చాయి. లేదు ట్రంప్ సపోర్టర్స్ హెచ్-1బీని బ్యాన్ చేయాలి అని చెప్పి ప్రపోజల్ పెట్టారంట. సో, అంటే ట్రంప్ పార్టీ వాళ్ళే హెచ్-1బీని బ్యాన్ చేయాలి అని జెప్పేసి న్యూ బిల్‌నయితే ప్రవేశపెట్టబోతున్నారు. యాజ్ సూన్ యాజ్ ఇంక అదైతే క్లోజ్ అయిపోతది. అంటే ఎలాగో హెచ్-1బీకి చాలా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొస్తున్నారు కాబట్టి, ఇంకా వీళ్ళు ఈ బిల్లు పెట్టారు అంటే ఇంక హెచ్-1బీని అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఫైనల్లీ ట్రంప్ కూడా యాక్సెప్ట్ చేస్తాడు. ఇంకా మొత్తానికి హెచ్-1బీ బ్యాన్ అయిపోతదని కొన్ని కామెంట్స్ వచ్చాయి. My dear fellow Americans, I'm introducing a bill to completely eliminate the H-1B visa program, which has been riddled with fraud and abuse and has been displacing American workers for decades. There will only be one exemption in my bill, and it will allow for a $10,000 per year cap on visas issued to medical professionals like doctors and nurses who provide life-saving care to Americans. However, even this $10,000 per year cap will be phased out over 10 years. People should not be allowed to come and live here forever. We thank them for their expertise, but we also wish them well so they may return to their home country. My bill will take away the pathway to citizenship. Just last year alone, there were over 9,000 doctors in the U.S. who graduated from medical school but were left without a residency placement. Meanwhile, in 2023 alone, there were over 5,000 foreign-born doctors who received residency spots. This is entirely unfair, and it's America last. సో, ఆ కామెంట్స్ చూసాక ఓహో! ఓకే. అంటే ఆల్రెడీ నేను ఆ వీడియోలో కూడా మెన్షన్ చేశాను. బట్ ఒక చిన్న పాయింట్‌లో చెప్పానంతే. ఇంత డీటెయిల్డ్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. అంటే సో, ఓకేలే అని చెప్పి. సరే ఇంక ఈరోజైతే దాని గురించి మాట్లాడుకుందాం. సో, ఇంక మీరు చేయాల్సిన పనేంటి అంటే, కొత్తగా మన ఛానల్‌ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రెగ్యులర్‌గా వీడియోస్ చూసే వాళ్ళైతే లైక్ చేసి వీడియోని చూడడం స్టార్ట్ చేయండి. సో, మన వీడియో కొంచెం ఎక్కువ మంది పుష్ అవుతది. సో, 1,00,000 సబ్స్క్రైబర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా దీనికంటే ముందు ఆ వీడియోలోనే కొన్ని కామెంట్స్ హెచ్-1బీల ద్వారా అండ్ హెచ్-4 ఈఏడీల ద్వారా లేకపోతే ఈ ఎఫ్-1 ఓపీటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా యూఎస్ఏలో చాలామంది అయితే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. ఈవెన్ ఎవరైతే మన ఇండియన్ సిటిజన్స్ అయ్యి ఉన్నారో వాళ్ళ యొక్క పిల్లలకు కూడా యూఎస్ఏలో జాబ్స్ అయితే రావట్లేదు. వాళ్ళకి ఏమైనా టాలెంట్ లేదా? వాళ్ళు చాలా టాలెంటెడ్ ఉన్నారు. అంటే మన వాళ్ళ యొక్క సిటిజన్స్ అయిన పిల్లలు ఉంటారు కదా! సో, వాళ్ళు కూడా చాలా టాలెంటెడ్ ఉన్నారు. బట్ వీళ్ళ ద్వారా వాళ్ళకి జాబ్స్ రావట్లేవు. సో, యూఎస్ఏ అనేది ఫస్ట్ అమెరికన్ సిటిజన్స్‌కే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి కాబట్టి ఏ రూల్స్ తీసుకొచ్చినా కూడా మంచిదే అని చెప్పి. ఆఫ్‌కోర్స్ యూఎస్ సిటిజన్స్‌కే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి అంతే కానీ, ఇప్పుడు మన వాళ్ళు ఎవరైతే సిటిజన్స్ అయ్యారో వాళ్ళు కూడా ఒకప్పుడు హెచ్-1బీ వీసాల ద్వారా వచ్చిన వాళ్ళే. వాళ్ళ యొక్క వైఫ్ ఆర్ హస్బెండ్ కూడా హెచ్-4 ఈఏడీలు వచ్చినాయే. వాళ్ళు ఆ ఈఏడీల ద్వారా జాబులు చేసి నెక్స్ట్ గ్రీన్ కార్డ్‌కెళ్ళి అక్కడ ఏదైనా బిజినెస్‌లు పెట్టుకొని ఆ తర్వాత సిటిజన్స్ అయ్యి సో, అందరూ కూడా ఆల్మోస్ట్ ఏంటి అంటే ఈ ప్యాటర్న్ ద్వారానే కదా ఎళ్ళింది. అంటే సరే ఎప్పటినుంచో కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని డెకేడ్స్ నుంచి యూఎస్ఏలో ఉండి ఎప్పటినుంచో ఉన్న వాళ్ళంటే దెన్ ఓకే. బట్ ఈ మధ్యలో సిటిజన్స్ అయిన వాళ్ళందరూ కూడా ఇలా ఈ వీసా ఈ పాత్‌వేని యూజ్ చేసే ఎళ్ళారు కాబట్టి సో, అట్లానే రిమైనింగ్ వాళ్ళు కూడా అవకాశాల కోసం చూస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళు కూడా సిటిజన్స్ అవుతారు. ఇప్పుడు హెచ్-1బీ కావాలి, ఎలాంటి మార్పులు ఉండకుంటే బావుండు అని అనుకునే వాళ్ళు ఫ్యూచర్‌లో వీళ్ళు సిటిజన్స్ అయిన తర్వాత వీళ్ళు కూడా అలానే ఫ్యూచర్‌లో వచ్చే హెచ్-1బీలని అలానే అనుకుంటారు. సో, అది కామన్. బట్ ఓకే. అంటే చాలా వరకు కూడా అమెరికన్స్ ఏంటంటే ఎక్కువ ప్రియారిటీ వీళ్ళకి ఇస్తున్నారు అనేది మాత్రం వాళ్ళ యొక్క ఒపీనియన్. అందులో నిజం ఉంది లేండి కానీ, అందులోపల కూడా ఎక్కువ వరకు టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు హెచ్-1బీలో. కొంతవరకు మిస్‌యూజ్ అవుతుంది. చాలా వరకు లూప్ హోల్స్‌ని యూజ్ చేసి, చాలా వరకు కన్సల్టెన్సీస్ కొంచెం మిస్‌యూజ్ చేసి అవి కూడా జరుగుతున్నాయి. సో, దీన్ని యూజ్ చేసి ఏంటంటే హెచ్-1బీ లోపల చాలా వరకు న్యూగా రూల్స్ తీసుకురావాలనైతే చూస్తున్నారు. సో, ఇంక ఈ హెచ్-1బీ బ్యాన్ గురించి సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుందేంటి? అండ్ ఈ యూట్యూబ్‌లో ఎక్కువ మనకి వినిపిస్తూ ఉంది. అసలెందుకు ఇది వినిపియడానికి గల రీజన్ ఏంటి? అది అసలు అలా అవుతదా? లేదా? దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో, ఇంక ఈ హెచ్-1బీ బ్యాన్ అనేది టేలర్ గ్రీన్ అని ఒక అమెరికన్ రిపబ్లికన్ పార్టీ ఆవిడ. సో, ఆవిడ కూడా ట్రంప్ పార్టీ వాళ్ళకి సంబంధించిన ఆమె. సో, ఆమె ఏంటంటే ఈ హెచ్-1బీని బ్యాన్ చేయడానికి నేను కొత్తగా రూల్ తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఐ మీన్ కొత్తగా ఒక బిల్లు ప్రవేశపెట్టాలనుకుంటున్నాను అని చెప్పి ఆవిడ మెన్షన్ చేశారు. అదేమి కూడా ప్రెసిడెంట్ లాగా ప్రొక్లమేషన్ కాదు. లేదు అంటే
ఈవెన్ వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి దీనికి అందరూ కూడా ఓకే అనుకుని పెట్టే బిల్లు కాదు. ఆల్మోస్ట్ అందులో 219 పీపుల్ ఏమో ఉంటారు. అందులో ఈవిడకి వచ్చినటువంటి ఆలోచన. ఆ 219 మెంబర్స్ లోపల ఈవిడే ఆ బిల్‌ని ప్రవేశపెట్టాలి అని అనుకుంటున్నది. సో, ఈమెని ఎంటీజీ అని పిలుస్తారు. షార్ట్ కట్ లోపల మ్యారోలిని టేలర్ గ్రీని అనుకుంటా ఫుల్ నేమ్ వచ్చేసి. సో, ఆవిడని ఎంటీజీ అని పిలుస్తూ ఉంటారు. బట్ ఈవిడేంటంటే రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన ఆమె. అంటే ట్రంప్ పార్టీకి సంబంధించిన ఆవిడ కాబట్టి ఏంటంటే ఓకే అందరూ కూడా ఇంకా దీనిని బ్యాన్ చేయాలి అనుకుంటున్నారు. మేబీ యాజ్ సూన్ యాజ్ ఇది బ్యాన్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి. సో, ఇంకా అది తన యొక్క ట్విట్టర్‌లో, ఎక్స్‌లో అయితే పోస్ట్ చేసింది. ఇలా బ్యాన్ చేయాలి అనుకుంటున్నాను. అండ్ దానికి కొన్ని కండిషన్స్ కూడా చెప్పారావిడ. ఓన్లీ కూడా 10,000 వరకు క్యాప్ ఎగ్జెప్షన్ మీదనే తీసుకురావాలి వాళ్ళని. అది కూడా యూఎస్ఏకి ఎక్కువగా డాక్టర్స్ అవసరం కాబట్టి వాళ్ళనే ఎక్కువగా తీసుకురావాలి దాని మీద. అండ్ ఎవరినైనా కూడా ఒకవేళ వచ్చిన తర్వాత ఒక 5 ఇయర్సా లేకపోతే 7 ఇయర్సా అలా ఉండి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి వాళ్ళు. వాళ్ళకి అంటే ఇట్లా గ్రీన్ కార్డ్ సిటిజన్స్ అయ్యేటటువంటి ఆ పాత్వే లాంటిది ఉండకుండా చేయాలి అనేది ఆవిడ యొక్క ఇంటెన్షన్. అండ్ ఆవిడ అందులో మెన్షన్ చేసింది. సో, ఇంకా ఈ బిల్లు గురించి ఆవిడతో ఉన్నటువంటి కొలీగ్స్ ఏమంటున్నారు అంటే డెడ్ ఆన్ ఎరైవల్ అంటున్నారు. అంటే అసలు ఈ బిల్లు ప్రవేశపెట్టక ముందే తెలుసు అది అవ్వదు, అది కాదు, కాకముందే అది చనిపోయినట్టే ఆ బిల్లు అని చెప్పేసి. ఈవిడ దేనిని ఉద్దేశించి చెప్తున్నారు అంటే డాక్టర్స్‌కి యూఎస్ఏలో నీడ్ ఉంది. లాస్ట్ ఇయర్ 10,000 పీపుల్ వరకు గ్రాడ్యుయేట్ అయ్యారు డాక్టరేట్ దానికి సంబంధించిన వాళ్ళు. బట్ వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ లోపల సీట్ దొరకలేదు. అదే 2023 ఆ టైం లోపల ఎవరైతే రెసిడెన్షియల్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఆల్మోస్ట్ 5,000 వరకు సీట్లు దొరికాయి అని. అంటే అదే వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రం ఇక్కడ సీట్లు దొరికాయి. అదే అమెరికన్ సిటిజన్స్‌కి మాత్రం సీటు దొరకలేదు ఇక్కడ అని. అంటే ఇప్పుడు ఓన్లీ గ్రాడ్యుయేషన్ అవ్వగానే మొత్తం అయిపోయినట్టు కాదు కదా! ఇంకా దానికి చాలా నెక్స్ట్ లెవెల్స్ ఉంటాయి. వాళ్ళు ఒక డాక్టరేట్ తీసుకోవడం అంటే వాళ్ళు ఒక ప్రొఫెషనల్‌గా మారాలి అని అంటే దాని లోపల ఇంకా స్టెప్స్ ఉంటాయి. మేబీ వాళ్ళు అంత లెవెల్‌కి వెళ్ళలేకపోవచ్చు. లేదు అంటే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే యూఎస్ఏలో డాక్టర్ చదవాలి అంటే ఫినాన్షియల్‌గా చాలా స్ట్రాంగ్ ఉండాలి. అవి ఇంకా చాలా ఉంటది. ఈవెన్ మన ఇండియన్స్ కూడా ఇప్పుడు ఇన్ని రోజులు ఫ్రీనే. అంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మనము మనీ పే చేస్తాం. అదే టాక్స్‌లు కడతాం కాబట్టి పిల్లలకి ఇప్పుడు ఫ్రీనే. బట్ వాళ్ళు నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తారు కదా! అంటే మన ఇండియాలో బీటెక్ అలాంటివి వెళ్ళినప్పుడు చాలా కాస్ట్ ఉంటది. మన ఇండియన్సే ఉన్నారు. ఇక్కడ హెచ్-1బీ వీసా మీద ఉన్నారు. వాళ్ళ వైఫ్ కూడా హెచ్-4 ఈఏడీ మీద వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ అబ్బాయికి ఏంటంటే ఆల్మోస్ట్ $1,00,000 వరకంట. అంటే 1 ఇయర్‌కే. వాళ్ళేంటంటే అహా! లేదులే ఏదైనా ఒక నార్మల్‌ది చూసుకో మళ్ళీ నెక్స్ట్ లెవెల్‌కెళ్తే ఇంకా ఎక్కువ ప్రైస్ అవుతది కదా! అంటే ఆ అబ్బాయి ఇనట్లే. లేదు లోన్ పెట్టండి. ఇంకా వాళ్ళేంటంటే మేము సంపాదించిన దాంట్లో 70% వరకు అసలు వీళ్ళ గ్రాడ్యుయేషన్‌కి అయిపోయేలాగా ఉంది అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో, ఇక్కడేంటంటే నెక్స్ట్ ఫర్దర్ లెవెల్‌కి వెళ్తున్న కొద్దీ చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటది. మన ఇండియాలో బీటెక్ అవి కొంచెం ఈజీ అన్నట్టు. బట్ ఇక్కడ చాలా కాస్ట్. బట్ స్టాండర్డ్స్ బానే ఉంటాయిలెండి అప్పటికెళ్ళే వరకు. సో, ఇంకా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తున్న కొద్దీ ఎక్కువ మనీ అవుతది కాబట్టి అలా డ్రాప్ అయ్యి ఉండొచ్చు. లేకపోతే వేరే రీజన్స్ ద్వారా వాళ్ళు డ్రాప్ అయ్యి ఉండొచ్చు. ఈవిడేంటంటే గ్రాడ్యుయేషన్ అయినప్పుడు ఇంతమందున్నారు. తర్వాత అసలు ఎవరికీ కూడా సీట్లు దొరకలేదు అని చెప్పి ఈవిడ మెన్షన్ చేస్తున్నారు. సరే ఇంక ఇలా ప్రతి ఒక్కరు ఏదో ఒక పాయింట్‌ని తీసుకొనొచ్చి హెచ్-1బీని బ్యాన్ చేయాలి. హెచ్-1బీలో రూల్స్ మార్చాలి అని చెప్పి రోజుకొకటి వినిపిస్తూనే ఉంది మనకి. అండ్ నెక్స్ట్ ఇది బ్యాన్ అవుతదా? అంటే అసలు ఏ స్టేజ్‌లో ఉంది? ఎక్కడ ఉంది? అంటే జీరో. అసలు ఏ స్టేజ్‌లో లేదు. అసలది ముందుకెళ్ళడం కూడా 99.999% అసలు అవ్వదు. ఇన్‌కేస్ ఒకవేళ హెచ్-1బీ ద్వారా లాస్ ఎంత ఉందో యూసేజ్ కూడా అంతే ఉంది. అంటే హెచ్-1బీల ద్వారా అమెరికన్ సిటిజన్స్ నష్టపోతున్నారు అదెలానో అలాగే అమెరికాకి కూడా చాలా వరకు లాభాలున్నాయి. అదంతా నేను లాస్ట్ వీడియోలలో చెప్పాను. మళ్ళీ ఇంకా అదంతా ఇప్పుడు చెప్పనులెండి గానీ. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ తీసేయాలి అనేది గనుక ఉంటే లాస్ట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లాస్ట్ టైమ్ వచ్చినప్పుడే కావచ్చు, ఇంకా అంతకుముందు ఉన్నటువంటి ఒబామా వాళ్ళే కావచ్చు, వాళ్ళే తీసేసేవాళ్ళు. మొత్తానికే తీసేటట్లుంటే ఒక హిస్టరీ పరంగా చూస్తే అదంత ఈజీ అయితే కాదు అని చెప్పి క్రిటిక్స్ మెన్షన్ చేస్తున్నారు. అంటే ఎవరైతే దీని నుంచి బాగా తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు. ఈవిడ ఎందుకు ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంది? ఎందుకు దీని గురించి మెన్షన్ చేసింది? అంటే లాస్ట్ టైమ్ వీడియోలో చెప్పా కదా! ట్రంప్ హెచ్-1బీలకి పాజిటివ్‌గా మాట్లాడారు. ఆఫ్‌కోర్స్ యూఎస్ఏలో అంత స్కిల్ సెట్ అయితే లేదు. హెచ్-1బీల ద్వారానే ఆ స్కిల్ సెట్ అనేది యూఎస్ఏలోకి వస్తుంది అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి అతనికి ఈవిడ మధ్యలో కొంచెం అంతర పడదు. అందుకోసమే అలా మెన్షన్ చేశారు అనేది బయట వినిపిస్తుంది. బయట వాళ్ళు చెబుతున్నటువంటి మాటలు. ఇంకా ఇప్పుడు ఈ హెచ్-1బీ బ్యాన్ అవుతదా? ఆవిడ పెట్టేటటువంటి బిల్లు ఇదంతా అంటే ఇప్పుడు ఏది అవ్వదు కానీ మేబీ ఫ్యూచర్‌లో ఒక 20 ఇయర్స్ తర్వాత ఏమైనా
ఇలానే స్ట్రిక్ట్‌గా రూల్స్ తీసుకొచ్చి టైట్ చేస్తూ చాలా వరకు గ్రాడ్యుయేట్ అవ్వడం అండ్ అమెరికాలోనే ఎక్కువ స్టఫ్ ఉండడం అండ్ వేరే కంట్రీ వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ లేకపోవడం అలాంటివి గనుక జరుగుతూ ఉంటే మేబీ అప్పుడేమైనా జరగొచ్చు గానీ ఇప్పుడంతలో జరిగేటటువంటి ఛాన్సెస్ అయితే లేవు అని చెప్పి క్రిటిక్స్ అయితే మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఈవిడకి ట్రంప్‌కి అంతగా టర్మ్స్ బాలేవు అని చెప్పేసి వాళ్ళు ట్విట్టర్‌లో కొన్ని పోస్ట్‌లు గూడా పెడుతున్నారు. సో, అవి గూడా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేస్తాను మీకు. సో, ఇంతే అండి. మీరు చేసినటువంటి హెచ్-1బీ బ్యాన్ అనే కామెంట్ అయితే ఏమీ లేదు. సో, పెద్ద పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్మోస్ట్ ఇలా ఏంటంటే చాలా మందికి ఇప్పుడు యూఎస్ఏ రావాలంటే కూడా భయం ఏర్పడింది. అంటే ఈ రూలు, ఆ రూలు అనబట్టి. బట్ ఆల్మోస్ట్ అందరికీ కూడా హెచ్-1బీ ఎవరైతే ఎక్స్‌టెన్షన్స్‌కి వెళ్తున్నారో వాళ్ళకి ఎక్స్‌టెన్షన్స్ అవుతూనే ఉన్నాయి. అన్నీ కూడా చాలా వరకు ఓకే. బట్ కొంతమందికి ఇబ్బందులు అవుతూ ఉండొచ్చులెండి కానీ. సో, ఇంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.